హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకి సిఎస్ఐఆర్ నుంచి మరో నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది ఎక్కడ ఉందంటే మనకి హైదరాబాద్లో ఉందండి. ఈ ల్యాబొరేటరీ అనేది వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉంటుంది. జాబ్ లొకేషన్ మనకి 100% హైదరాబాద్లోనే ఉంటుంది. ఓకేనా, ఇది అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఓకేనా, ఇది వచ్చేసి మనకి సిఎస్ఐఆర్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మీకు ఇక్కడ కెరియర్స్ అని ఉంటుందండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు పర్మనెంట్ పొజిషన్స్ అని, రీసెర్చ్ ఫెలోస్ అని, అలాగే వాక్ ఇన్ ఇంటర్వ్యూ అని ఇక్కడ అచీవ్ పర్మనెంట్ పొజిషన్స్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా వస్తుంది. ఇక్కడ మీరు చూడండి, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అని చెప్పేసి 02/2025 అని ఉంటుందన్నమాట. ఓకేనా, ఇక్కడ ఇంగ్లీష్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్, దీని మీద క్లిక్ చేసినట్టయితే ఇలా వస్తుంది. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏ మాత్రం చిన్న డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే మీ డౌట్స్ అనేవి అన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేయండి. నేను అన్నీ కూడా క్లియర్ చేస్తాను. కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటని కూడా మీకు వీడియో కూడా చేసి పెట్టాను. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇప్పుడు మన నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ అన్నమాట. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్ డిస్కస్ చేసుకునే ముందు నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఈ వీడియో యూజ్ అయినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఒక లైక్ చేసినట్టయితే ఏంటంటే ఇలాంటి నోటిఫికేషన్స్ మరికొన్ని నాకు చేయడానికి ఇంట్రెస్ట్ అనేది వస్తుందన్నమాట. అంటే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకేనా, ఇది వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అండి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 02/2025 అనేది మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 31 జనవరి 2025 అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్టయితే 3 మార్చ్ 2025 అయితే ఎండ్ అవుతుంది. ఈ డేట్స్ లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా ఏమీ పంపించాల్సిన అవసరం లేదు. సిఎస్ఐఆర్ స్ట్రిక్ట్ టు హ్యావ్ ఏ వర్క్ ఫోర్స్ విచ్ రిఫ్లెక్ట్స్ జెండర్ బ్యాలెన్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై. అంటే ఏంటంటే ఇక్కడ మేము ఓన్లీ మెయిల్ అనే కాదు, ఫీమేల్ క్యాండిడేట్స్ను కూడా ఎంకరేజ్ చేస్తున్నాము. అంటే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఆన్లైన్ అప్లికేషనే. ఓకేనా, ఇండియన్ సిటిజన్స్, ఓకేనా, ఇండియన్ నేషనల్స్ ఓన్లీ. అంటే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా వస్తారండి. ఇందులో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే త్రీ పొజిషన్స్ అనేవి ఉంటాయన్నమాట. JSA 01, JSA 02, JSA 03 అని చెప్పేసి ఉంటుందన్నమాట. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ అని, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అని చెప్పేసి, అండ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్లో SNP అని చెప్పేసి ఉంటుందన్నమాట. జనరల్లో మనం చూసుకున్నట్టయితే 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, 10 పోస్టులు ఉన్నాయి. 10 కూడా మనకి ఏంటంటే కేటగిరీ వైజ్గా డివైడ్ చేసి ఇచ్చారు. చూడండి, యూఆర్ కేటగిరీకి 4, SC వాళ్ళకి వచ్చేసి 2, ST వాళ్ళకి వచ్చేసి 1, OBC వాళ్ళకి వచ్చేసి 2, EWS వాళ్ళకి వచ్చేసి 1 పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే F&Aకి వచ్చేసి 2 పొజిషన్స్ ఇచ్చారు. F&P వచ్చేసి మనకి 3 వేకెన్సీస్ ఇచ్చారు. 3 కూడా ఓపెన్ కేటగిరీకి తీస్తున్నారు అనమాట. ఓకేనా, దీనికి పే స్కేల్ లెవెల్ 2 ఇస్తున్నారు. ఆ విధంగా చూసుకున్నట్టయితే పర్ మంత్ మనకి ఏం కావాలంటే శాలరీ పర్ మంత్ మనకి ఎంత వస్తుందో శాలరీ అదే కదా కావాలి. ఇక్కడ మనకి అది కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. 38,483 రూపీస్, 38,483 రూపాయలు అనేది మీకు నెలకు వచ్చే జీతం అన్నమాట. ఓకేనా, అప్రాక్సిమేట్గా అది మీకు వస్తుందన్నమాట. అంటే అన్ని కటింగ్లు పోను మీకు 35,000 వేసుకోండి. ఓకేనా, ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే 10+2 ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ అని చెప్పి అడిగారు. అంటే ఇంటర్లో ఎంపీసీ కానీ, బైపీసీ కానీ, వొకేషనల్ కోర్స్ కానీ, ఓకేనా, ఓన్లీ ఇంటర్ అండి. ఇంటర్ వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ప్రొఫిషియన్సీ, మీకు టైపింగ్ స్పీడ్ మీకు వచ్చి ఉండాలన్నమాట. అంటే రిలవెంట్గా మీకు సర్టిఫికేట్ అవసరం లేదు కానీ, బట్ మీకు టైపింగ్లో స్కిల్స్ అనేవి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 28 ఇయర్స్, అంటే 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఉన్న వరకు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా SC క్యాండిడేట్స్కి వచ్చేసి 5 ఇయర్స్ ఉంటుంది, OBC వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది, అలాగే PWD క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. టైపింగ్ స్పీడ్ రావాలంటున్నారు కదండి, అది ఎంత ఉండాలి అంటే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ అయినా టైప్ చేయాలి, లేదంటే 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ అయినా మీరు టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా, అలాగే నెక్స్ట్ ఇక్కడ మనం జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ కండిషన్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ బెనిఫిట్స్, అంటే మీకు శాలరీ ఎందుకు అంత బేసిక్ శాలరీకి గ్రాస్ శాలరీకి డిఫరెన్స్ ఏంటంటే మీకు ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి అన్నమాట.
డిఆర్ఎంఎస్ అలవెన్స్ అని, హౌస్ రెంట్ అలవెన్స్ అని, నెక్స్ట్ ట్రాన్స్‌పోర్ట్ అలవెన్సెస్ అని చెప్పేసి, మెడికల్ ఫెసిలిటీస్ అని చెప్పేసి, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ అని చెప్పేసి ఇవన్నీ కూడా మీకు యాడింగ్ బెనిఫిట్స్ మాట. ఓకేనా. నేషనల్ పెన్షన్ స్కీమ్ అంటే ఇది న్యూ పెన్షన్ స్కీమ్ అది కూడా మీకు యాడ్ అవుతుందని చెప్పి మనకి ఇక్కడ నోటిఫికేషన్‌లోనే ఇచ్చారు. అండ్ అదర్ కండిషన్స్‌లో చూసుకున్నట్టయితే అప్లికెంట్ మస్ట్ బి ఏ ఇండియన్ సిటిజన్. మీరు ఇండియన్ సిటిజన్ అయ్యేది కంపల్సరీగా ఉండాలన్నమాట. అంటే మీ ఆధార్ కార్డ్ ఉంటే సరిపోతుందన్నమాట ఐడీ ప్రూఫ్ కింద. లేదనుకుంటే పాస్‌పోర్ట్ గాని, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ గాని. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ అప్లికేషన్‌లో ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉండాలండి. ఓకేనా. ఒకటి కూడా రాంగ్‌గా మీరు అప్‌లోడ్ చేయొద్దు. ఎందుకంటే ఎడిటింగ్ ఆప్షన్ అనేది అట్లాంటిది ఏమి ఉండదు. నెక్స్ట్ వచ్చి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌కి, ఏజ్ లిమిట్‌కి అన్నిటికి కూడా క్రూషియల్ డేట్ మనకి లాస్ట్ డేట్ మాట. ఈ డేట్ లోపు అన్నీ కూడా కంప్లీట్ అయ్యాలి. అంటే మనకిప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు అప్లై చేయొచ్చంటే అవ్వదు. ఓకేనా. అప్లై చేయడానికైతే అవ్వదు. అండ్ నెక్స్ట్ ట్రావెలింగ్ అలవెన్సెస్ వీళ్ళైతే ఏమి ప్రొవైడ్ చేయరు. ట్రేడ్ టెస్ట్‌కి, నెక్స్ట్ వచ్చేసి రిటన్ టెస్ట్‌కి. ఇవేంటంటే ఇవన్నీ హైదరాబాద్‌లోనే ఉంటుంది కాబట్టి మీకైతే ఎటువంటి ట్రావెలింగ్ అలవెన్స్ అనేవి ఏవి ప్రొవైడ్ చేయరు. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి సీఎస్ఐఆర్, ఐఐసీటీ హైదరాబాద్‌లో మీకు ఇనీషియల్‌గా పోస్టింగ్ ఇస్తారు. లేదు నాకు హైదరాబాద్ వద్దు వేరే బెంగుళూరు, ఢిల్లీ అలాగా మీకు ట్రాన్స్‌ఫర్ కావాలనుకుంటే 3, 4 ఇయర్స్ అనేది పడుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ రిటన్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ ఇవన్నీ కూడా మీ మెయిల్‌కే వీళ్ళైతే పంపించడం జరుగుతుంది. ఎటువంటి హార్డ్ కాపీ అనేది కూడా వీళ్ళైతే ఏమి పంపించరండి. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ మీకు ఆల్రెడీ చెప్పాను. 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 5 ఇయర్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ వాళ్ళకి. అలాగే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మోడ్ ఆఫ్ సెలక్షన్ అండి. మోడ్ ఆఫ్ సెలక్షన్ మనం చూసుకున్నట్టయితే రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. రిటన్ ఎగ్జామ్ తర్వాత టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే రిటన్ టెస్ట్‌లో క్వాలిఫై అయ్యారో వాళ్ళకి టైపింగ్ టెస్ట్ అయితే పిలుస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ మెరిట్ అనేది మీ రిటన్ ఎగ్జామ్‌లో ఎంతైతే వస్తుందో దాన్ని బేస్ చేసుకొని ఫైనల్ మెరిట్ అనేది ఇస్తారు. టైపింగ్ టెస్ట్ వచ్చేసి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. టోటల్‌గా మీకు 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2. నెక్స్ట్ సిలబస్ చూసుకోండి మీకు సేమ్‌గా ఉంటుంది. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, జనరల్ ఎఫ్&డి అండ్ ఎస్పీ వాళ్ళకి సేమ్‌గా ఉంటుందన్నమాట. మీకేంటంటే ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. మీ సూటబుల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటారు. లేదా హిందీ అయితే హిందీ సెలెక్ట్ చేసుకుంటారు. 12థ్ క్లాస్ బేస్డ్ అంటే ఎస్ఎస్‌సి సీజీఎల్ మోడల్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అట్లానే ఉంటుంది. 200 క్వెషన్స్ వస్తాయి. 2 అవర్స్ 30 మినిట్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి మెంటల్ ఎబిలిటీ క్వెషన్స్ ఉంటాయి. 100 క్వెషన్స్ 200 మార్క్స్. అంటే ఈచ్ క్వెషన్ క్యారీ 2 మార్క్స్. అండ్ దీనికొచ్చేసి ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ అనేది ఏమీ లేదు. పేపర్ 2కొచ్చేసి మనకి జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ ఉంటుంది. 50 క్వెషన్స్ వస్తాయి. ఈచ్ క్వెషన్ క్యారీ 3 మార్క్స్ అంటే 150 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ వచ్చేసి 150. టోటల్‌గా 300 మార్క్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి 180 మార్కింగ్ అయితే ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్‌లైన్‌లోనే ఈ లింక్స్ అనేవి మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దాని ద్వారా మీరు డైరెక్ట్‌గా అప్లై చేయొచ్చు. వాలిడ్ ఈమెయిల్ ఐడీతో మీరైతే రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫర్దర్‌గా మీకు ఏమైనా ఇంటిమేట్ చేయాలన్నా మెయిల్ ఐడీతోనే ఇంటిమేట్ చేస్తారు. అప్లికేషన్ ఫీస్ విషయానికి వచ్చినట్టయితే రూ. 500 అనేది ఎస్‌బీఐ కలెక్ట్ ద్వారా పే చేయాలి. అది కూడా మీకు అట్ ది ఫైనల్ ఆఫ్ దిస్ వీడియో ఎలా పే చేయాలి ఏంటో కూడా మీకు ఒక చాలా క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. అండ్ దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ నెక్స్ట్ ఉమెన్ క్యాండిడేట్స్ యూఆర్‌లో గాని, ఓబీసీలో గాని ఎవరైనా సరే ఉమెన్స్ అందరికీ కూడా వస్తారండి. ఓకేనా. అలాగే సీఎస్ఐఆర్ ఎంప్లాయీస్‌కి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమీ లేదు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఉమెన్ అండ్ సీఎస్ఐఆర్ ఎంప్లాయీస్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి రూ. 500 అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ది క్యాండిడేట్ క్యాన్ అప్లై ఫర్ మల్టిపుల్ పోస్ట్ కోడ్స్. ఓకేనా. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే మల్టిపుల్ పోస్ట్‌లకి మీరు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌లో జనరల్ అప్లై చేసుకోవచ్చు. ఎస్ఎన్‌పికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్‌కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. సెపరేట్ అప్లికేషన్ అనేది పంపించాలి. సేమ్ లాగిన్‌తోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ అండ్ నేమ్, మొబైల్ నంబర్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఓకేనా. ప్రతిది కూడా మీరు వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. నో సెపరేట్ ఇండివిడ్యువల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా. మీకేంటంటే సెపరేట్‌గా ఇంకో లాగిన్‌తో మీరేం అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాల్ లెటర్స్ కూడా మీకు సెపరేట్‌గా ఏం పంపించరు పోస్ట్ ద్వారా. ఓకేనా. ఓన్లీ ఫర్ మీ మెయిల్ ఐడీకే ఇంటిమేట్ అయితే చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేయాలంటే ఎస్‌బీఐ కలెక్టర్ ఈ రిసిప్ట్ అప్లోడ్ చేయాలి. ఫోటో, సిగ్నేచర్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇఫ్ ఎనీ. ఓకేనా. రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇఫ్ ఎనీ అంటే మీకు ఉంటే అప్లోడ్ చేయండి. లేకపోతే ప్రాబ్లమ్ లేదు అని చెప్పేసి. ఓకేనా. అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తారండి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఆ సర్టిఫికేట్స్ అనేవి వాళ్ళు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇది మనకి నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు మనం ఏంటంటే అప్లికేషన్ ఫీజ్ అనేది ఎలా పే చేయాలి ఏంటో కూడా మీకు చూపిస్తాను. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఇట్లా ఓపెన్ అవుతుందండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ కలెక్ట్ అని చెప్పేసి. రైట్ సైడ్‌లో గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అని ఉంటుందండి. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా వస్తుంది. ఇందులో మీకు ఇక్కడ సెర్చ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ సెర్చ్ ఫర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటుంది కదా. ఇక్కడ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ అని చెప్పేసి అన్ని క్యాపిటల్ లెటర్స్‌లో సెర్చ్ చేస్తే ఇగోండి కిందన ఇట్లా వస్తుందన్నమాట. ఓకేనా. దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేయండి.
ఓపెన్ చేసిన తర్వాత పేమెంట్ కేటగిరీ అని అడుగుతుంది. పేమెంట్ కేటగిరీకి వచ్చేసి కిందకి స్క్రోల్ చేసుకుంటే అప్లికేషన్ ఫీ ఫర్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని కిందకి స్క్రోల్ చేసుకోండి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 02/2025 చెప్పాను కదా స్టార్టింగ్‌లో మీకు ఏదైతే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ చెప్పానో ఆ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ పోస్ట్ కోడ్ JSA 01 అని, JSA 02 అని చెప్పేసి మనకి పోస్ట్ కోడ్‌లు ఉన్నాయి కదా! ఆ పోస్ట్ కోడ్, రిజిస్ట్రేషన్ ఐడీ ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. అండ్ నేమ్ ఆఫ్ ది మీ క్యాండిడేట్ మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే ఉందో ఆ నేము అండ్ నెక్స్ట్ మీ కేటగిరీ ఓబీసీఆ, యూఆర్ఆ, ఈడబ్ల్యూఎస్ఆ ఓకేనా? ఆ కేటగిరీ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని రూ. 500 అనేది అప్లికేషన్ ఫీజ్. ఈ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి. ఓకేనా? డేట్ ఆఫ్ బర్త్, మెయిల్ అండ్ మీ నెంబరు ఇవన్నీ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే వెరిఫై పేమెంట్ డీటెయిల్స్ అని వస్తుంది. తర్వాత స్కానర్ అయితే స్కానర్ లేదా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ యూజ్ చేసి మీరు పే చేయొచ్చు. పేమెంట్ అయిపోయిన తర్వాత రిసిప్ట్ వస్తుంది. రిసిప్ట్ అనేది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది మనకి పేమెంట్ చేసుకునే ప్రాసెస్ మాట. డిస్క్రిప్షన్ ఇచ్చే లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుందండి. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితేనే మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ పైన న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఎట్లా వస్తుందంటే మీ మెయిల్ ఐడి ఎంటర్ చేయమంటారు. తర్వాత ఓటీపీ సెండ్ అని చెప్పేసి ఉంటుంది. ఆ ఓటీపీ సెండ్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు మెయిల్ ఐడికి ఓటీపీ అనేది కంపల్సరీగా వస్తుంది. ఓకేనా? ఒకవేళ మీ మెయిల్ ఐడి ఇన్బాక్స్లో లేకపోతే ఇక్కడ చూడండి స్పామ్లో కూడా చెక్ చేయండి అని చెప్పి ఇచ్చారు. ఓకేనా? 6 డిజిట్ కోడ్ అయితే ఉంటుంది. తర్వాత వచ్చేసి మీ నేము, కాంటాక్ట్ నెంబరు, పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈమెయిల్ విల్ బి సెంట్ టు యువర్ మెయిల్ ఐడి విత్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్. ఓకేనా? అప్పుడు మీకు ఏం చేస్తారంటే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ మీకు మెయిల్ చేయబడుతుంది. ఆ రిజిస్ట్రేషన్ చేసే డీటెయిల్స్ ఏవైతే ఉంటుందో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ చేస్తారన్నమాట. ఓకేనా? ఫస్ట్ మీకు న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే మీకు ఎట్లా వస్తుందో మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేశా. క్లిక్ చేసిన తర్వాత మీకు ఓపెన్ అవుతుంది. ఇది ఏంటంటే బెటర్ టు ఓపెన్ ఇన్ ల్యాప్టాప్ ఆర్ పీసీ అండి. ఓకేనా? ఎందుకంటే కొద్దిగా సర్వర్ అనేది స్లోగానే ఉంటుంది. అందుకే బెటర్ టు ఓపెన్ ఇన్ పీసీ ఆర్ ల్యాప్టాప్. ఓకే. ఇక్కడ మీరు చూడండి రిజిస్ట్రేషన్ ఫామ్ అని చెప్పేసి ఉంటుంది. మీ మెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ అని ఉంటుంది. ఓటీపీ సెండ్ చేసిన తర్వాత ఇక్కడ 6 డిజిట్ ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసి వ్యాలిడేట్ అని కొట్టాలన్నమాట. అప్పుడు మీకు వెరిఫై అయిపోయిన తర్వాత మీ నేమ్, మొబైల్ నెంబర్ ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్టయితే మీ మెయిల్ ఐడికి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఆ డీటెయిల్స్ యూజ్ చేసుకొని లాగిన్ అయితే సరిపోతుందండి. ఇది మనకు నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్. అలాగే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఇదే మాట. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి నన్ను అడగొచ్చు. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే మీ డౌట్స్ అనేవి నేనైతే క్లారిఫై అయితే చేస్తానండి. ఓకే. ఇది మనకి ఈ వీడియోలో ప్రతిది కూడా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.